సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో మాచర్లలో జరిగినటువంటి ఈవీఎం ధ్వంసం ఘటన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలనే కాదు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. ఇంతకు ఎమ్మెల్యే పిన్నెలని అరెస్టు చేస్తారా చేయరా, చేశారా లేదా అనేటువంటి అనేక కన్ఫ్యూజన్స్ కొనసాగుతున్నాయి నిన్నటి నుంచి కూడా. దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన రావట్లేదు అరెస్టుకు సంబంధించి. సో అరెస్టు చేస్తే ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయి, లేదంటే ఈసీ ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది, ఒకవేళ పిన్నెల్లికి ఈ యొక్క శిక్షలో ఎలాంటి ఈ కేసులో ఎలాంటి శిక్ష పడబోతుంది, దీనికి సంబంధించి తాజా పరిణామాలన్నీ కూడా డిస్కస్ చేద్దాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో ఒకటి ప్రధానమైనటువంటి ప్రశ్న, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పిన్నెల్లి అరెస్ట్ అయ్యారా లేదా అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ ఇంకా కొనసాగుతుంది. దీని ఎందుకు అధికారికంగా ఇంకా పర్ఫెక్ట్గా నిర్ధారించలేకపోతున్నారు ఏపీ పోలీసులు కానీ అధికారులు కానీ? అంటే కొన్ని టెక్నికాలిటీస్ అందులో ఉండడం అనేది ప్రధానమైనటువంటి కారణం కావచ్చు. అయితే ఒకటి ఏంటంటే, ఎక్కువ శాతం వినిపిస్తున్నటువంటి మాట పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు, ఆల్రెడీ పోలీస్ నియంత్రణలోనే ఉన్నారు అనేది ఒక సమాచారం. కానీ ఆసక్తికరమైనటువంటి మలుపు ఏంటంటే, తెలంగాణలో ముఖ్యంగా సంగారెడ్డి పోలీసులు ఎలాంటి అరెస్టులు జరగలేదు మా పరిధిలో అనేటువంటి విషయం చెప్పడం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అంటే ఒకవేళ అరెస్ట్ అయి ఉంటే ఇన్ఫర్మేషన్ లోకల్ పోలీస్ ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి లిఫ్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితి లేదు అనేటువంటి మాట లోకల్ పోలీస్ చెప్పినప్పుడు అరెస్ట్ కాలేదేమో అనేటువంటి సందేహం కూడా ఎక్కువ బలపడుతుంది. ప్లస్ ఆయన ఏదో విదేశాలకు వెళ్ళిపోవాలని ప్లానింగ్ చేసుకున్నారు, దానికి సంబంధించిన ఏర్పాట్లలో భాగంగానే హైదరాబాద్లో ఆయన ఉండగానే ఈ సమాచారం అందడం వల్లే పోలీసులు కూడా ఇమీడియట్ యాక్షన్లోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. కాబట్టి అరెస్ట్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ప్లస్ రేపు కౌంటింగ్ దగ్గర పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారితో చాలా కీలకమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ కౌంటింగ్ ఏజెంట్లని, అక్కడ అబ్జర్వర్లని, ఎవరైతే అభ్యర్థి ఎండార్స్ చేయాలి, ప్లస్ కౌంటింగ్ సమయంలో అభ్యర్థి ఉండడం కూడా అవసరం. సో ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని లీగల్గా ఏదైనా సమస్యలు వస్తాయా అనేటువంటి ఆలోచనలతో పోలీసులు ఇప్పటివరకు నిర్ధారణ చేయలేదా, లేదంటే నిజంగానే ఆయన దొరకలేదా అనేటువంటి అనుమానం మాత్రం నడుస్తుంది. ఆల్రెడీ ఎయిర్పోర్ట్లన్నిటికీ కూడా లుకౌట్ నోటీసులు ఇచ్చేయడము, ఆయనకు సంబంధించినటువంటి సమాచారం రావడం, దేశవ్యాప్తంగా వీడియోలు వైరల్ కావడం, ఇవన్నీ జరిగినాయి. కాబట్టి అంత ఈజీగా తప్పించుకుని వెళ్ళేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. మొత్తానికి ఎక్కడ హైదరాబాద్లోనే లేదా తెలంగాణ పరిధిలో, ఎందుకంటే ఏపీలో ఉండుంటే ఈ పాటికి పోలీసులు జల్లెడ పడుతున్నారు కాబట్టి దొరికేటువంటి అవకాశం ఉండేది. అండ్ బహుశా తలదాచుకుని ఉన్నారేమో అనేటువంటి అనుమానం. ఏపీ నుంచే కొందరు సపోర్ట్ చేస్తున్నారు పోలీసులు అనేటువంటి ఒక ఆరోపణ కూడా చేస్తున్నాయి. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పరిస్థితి చూస్తే ఒక ఐపీఎస్ కూడా పిన్నెల్లికి ఇన్ఫార్మ్ చేయడం వల్లనే ఆయన తప్పించుకోవడానికి ఈజీ అయింది అనేటువంటి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఖచ్చితంగా మనం మొదట ఇష్యూను కనుక చూస్తే 13వ తారీఖున ఘటనలు జరిగిన తర్వాత మరుసటి రోజు జరిగినటువంటి పరిణామాలు, ఇమీడియట్గా హింస చెలరేగినటువంటి పరిస్థితి, దాన్ని కంట్రోల్ చేసేటువంటి క్రమంలో పోలీసులు ఎటు వెళుతున్నారనేటువంటి పోలీసుల కదలికల పైన కూడా కింది స్థాయి స్టాఫ్ దగ్గర నుంచి పై స్థాయి అధికారుల వరకు కొంతమంది సమాచారం ఇచ్చారనేది రుజువైంది. ఈ నేపథ్యంలో ఒక ఏడుగురు పైన చర్యలు తీసుకుంది ఈసీ. అలానే ఇప్పుడు ఆ ఘటన, ఈవీఎం ధ్వంసం ఘటన జరిగినటువంటి సందర్భంలో అక్కడ ఆ పోలింగ్ బూత్లో ఉన్నటువంటి అధికారులు ఎవరో ఆయన నిలువరించేటువంటి ప్రయత్నం చేయలేదు. అన్నోన్, అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్ అనేటువంటి మాట మాత్రమే చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. కాబట్టి ఆ స్టాఫ్ మొత్తాన్ని కూడా సస్పెండ్ చేసింది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్. పోలింగ్ బూత్లో పాల్గొన్న వాళ్ళందరినీ, ప్లస్ వాళ్ళందరినీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి కూడా 24 గంటల సమయం ఇచ్చింది. ఈ వాళ్ళు ఇచ్చేటువంటి వివరణ సంతృప్తికరంగా ఉంటే కనుక నిర్ణయం ఇంకోలా ఉండొచ్చు. లేదంటే కనుక తదుపరి చర్యలు డిపార్ట్మెంటల్ పరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలో వాటిపైన ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. దీంతోపాటు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలని లేవనెత్తారు. అంతకు 2 గంటల ముందర నుంచి జరిగినటువంటి దారుణాలు, అలానే వైసీపీ పోలింగ్ ఏజెంట్లను బయటికి లాక్కొచ్చి టీడీపీ వాళ్ళు రిగ్గింగ్ చేస్తున్నారనేటువంటి సమాచారం రావడం వల్లనే ఆయన కోపంతో ఈవీఎం పగలగొట్టారనేటువంటి ఒక వివరణ వైఎస్ఆర్సీపీ నాయకులు ఇచ్చారు. కాసు మహేష్ రెడ్డి కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, రకరకాల ట్వీట్లు. అంబటి రాంబాబు ఈరోజు హైకోర్టులో కూడా కేసు వేశారు. వైసీపీ సోషల్ మీడియాలో కూడా ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటివరకు అఫీషియల్గా బయటకు వచ్చినటువంటి వీడియో కేవలం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను పగలగొట్టిందే వచ్చింది. అక్కడ 6-7 చోట్ల ఘటనలు జరిగినాయి. ఆల్రెడీ నిన్న 14 రోజుల పాటు రిమాండ్కి తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమందిని 4-5 కోర్టు రిమాండ్కి పంపించినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి, ఆ వీడియోలకు సంబంధించి ఏది కూడా ఎలక్షన్ కమిషన్ ఇంతవరకు వివరణ ఇవ్వలేదు. కాబట్టి వీటన్నిటినీ బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి మాట
అధికార పార్టీ చెప్తుంది. దీనిపైన లీగల్ ఆస్పెక్ట్లో ఏ విధంగా రియాక్ట్ అవ్వబోతున్నారు, అధికారుల చర్యలు ఏ విధంగా ఉండబోతుంది, రోజు రోజుకి కూడా ఇప్పుడు ఏంటంటే కౌంటింగ్ సమయం దగ్గర పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు ఇంకొక 10 రోజులు మాత్రమే మిగిలి ఉన్నటువంటి పరిస్థితి. ఈ 10 రోజుల్లో ఈ వ్యవహారాన్ని కనుక సద్దుమణకపోతే 10వ రోజున జరిగేటువంటి కౌంటింగ్లో వచ్చేటువంటి ఫలితాల తర్వాత మరింత ఎక్కువ విధ్వంసం జరిగేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని నివారించాల్సినటువంటి బాధ్యత ఎన్నికల సంఘం పైన, పోలీసు అధికారుల పైన ఉంది. పిన్నెల రామకృష్ణారెడ్డి ఎక్కడున్నారో అనేటువంటి దానికంటే కూడా తదుపరి చర్యలు అంటే ఈ అనుమానాలన్నిటినీ కూడా క్లియర్ చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే తెలుగుదేశం నాయకులు మళ్ళీ చెలో మాచర్లని పిలుపునిచ్చారు. చెలో మాచర్లని ఈ సందర్భంలో వాళ్ళు చెలో మాచర్లని వెళ్తే అందుకని దేవినేని ఉమా అందరినీ చాలా సీనియర్ లీడర్స్ అందరినీ కూడా హౌస్ అరెస్టులు చేస్తున్నటువంటి నిన్న నేరుగా అభ్యర్థినే ప్రత్యర్థిగా పోటీ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థినే హౌస్ అరెస్ట్ చేశారు పోలీస్ అధికారులు. కాబట్టి పరిస్థితులు రోజు రోజుకి జటిలం అవుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఎంత త్వరగా అరెస్టుకు సంబంధించినటువంటి అంశాన్ని బయటికి ప్రకటిస్తే అంత త్వరగా సద్దుమణగడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఎన్నికల కౌంటింగ్ సమయానికి ఇది మరింత పెచ్చరిగేటువంటి పరిస్థితి ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి పోలీసులు ఎంత సమర్థంగా వ్యవహరిస్తారనే చూడాలి. ఎందుకంటే చాలా చోట్ల ఇప్పటికే కార్టన్ సెర్చ్లు ఇవన్నీ కూడా మొదలుపెట్టారు. ఒకటి కాదు, ఒక మాచర్లలో ఒక సంఘటన జరిగింది కాబట్టి అక్కడ ఇంకా 144 సెక్షన్ నడుస్తుంది కాబట్టి ఒక విధమైనటువంటి భయాందోళనలు ఉన్నాయి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపు అలాంటి నివురుగప్పిన నిప్పులా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చాలా చోట్ల ఇంటింటికి పోలీసులు కార్టన్ సెర్చ్లు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున అన్ఐడెంటిఫైడ్ కానీ అనుమానిత వ్యక్తులు కానీ ఆల్రెడీ రౌడీ షీట్లు ఉన్నవాళ్ళు కానీ అనుమానిత అంటే సస్పెన్స్ షీట్లు ఉన్నవాళ్ళు కానీ ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఇప్పటికే లిస్ట్ అవుట్ చేసి నోటీసులు ఇచ్చారు పోలీసులు. కాబట్టి కౌంటింగ్ దృష్టిలో ఉంచుకునే ఇవన్నీ జరుగుతున్నాయి అనేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. అటు ఉత్తరాంధ్ర దగ్గర నుంచి మొదలు పెడితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల పోలీసు అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. కొత్తగా బాధ్యతలు తీసుకున్నటువంటి ఎస్పీలు, ఆల్రెడీ బాధ్యతలు కొనసాగిస్తున్నటువంటి ఎస్పీలు కూడా మొత్తం యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. సో పిన్నెల్లి అరెస్టుతో ఈ వ్యవహారం మొత్తానికి కూడా ఒక కొత్త డైరెక్షన్ అంటే కొత్త మలుపు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆయన వర్షన్ ఏమి ఉండబోతుంది అనేది కూడా ఇప్పుడు ఒక వర్షన్ చూశారు ఆల్రెడీ. ఆయన పగలగొట్టినటువంటి సన్నివేశాన్ని బట్టి అందరూ ఆవేశపడుతున్నటువంటి వాతావరణం మనం చూసాం. ఇమ్మీడియట్గా అక్కడ ప్రతిఘటించినటువంటి వ్యక్తిని కూడా చావుబాదారు అనేటువంటి వార్త బయటకు వచ్చింది. ఇప్పుడు వైసీపీ తన వాదనని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దీనికి ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ క్లారిఫికేషన్స్ కూడా వస్తే ఈ ఇష్యూలో ఉన్నటువంటి సివియారిటీ కొంత తగ్గేటువంటి అవకాశం ఉంది. లేదంటే కనుక ఈ ఉద్రిక్తతలు మరింతగా పెరిగితే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి ఈ కేసు విషయంలో పిన్నెల్లికి ఒకవేళ రుజువు అయిపోతే ఎంతవరకు శిక్ష పడేటువంటి అవకాశం ఉంది సివియారిటీలో? లేకుంటే మీరన్నప్పుడు వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్టుగా ముందుగా టీడీపీ వాళ్ళు రిగ్గింగ్ చేస్తారు, ఆ కోపంలో ఆయన పగలగొట్టడనేటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఈ కేసులో ఆ సివియారిటీ తగ్గుతుందా? శిక్ష ఎంతవరకు ఉండే అంటే ఒక్క ఆత్మరక్షణ కోసం చేసేటువంటి హత్య నిరూపణ అయితే శిక్ష తగ్గడం అనేటువంటి ఆస్పెక్ట్ మన లీగల్ టెర్మినాలజీలో మనకు కనిపించవచ్చు. కానీ ఆవేశంతోనో ఇంకొకరు రెచ్చగొడితేనో లేదా ఇంకొకరి చోట జరిగింది కాబట్టి దాన్ని చూసి ఇన్స్పైర్ అయి చేశారంటేనో ఒప్పుకునేటువంటి పరిస్థితి కాదు. అన్నిటికీ మించి ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పటికీ ఆయన 4 సార్లు ఎలక్ట్ అయ్యారు. 2009లో మొదటిసారి ఎన్నికల్ని ఫేస్ చేసి మొదటిసారి గెలిచాడు. 2012లో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో బయటకు వచ్చి ఉప ఎన్నికను ఎదుర్కొని మళ్ళీ గెలిచాడు. 2014లో కూటమి వచ్చినప్పటికి కూడా ఆయన గెలిచాడు. 2019లో ఎలాగూ వైసీపీ వేవ్ నడిచింది కాబట్టి మళ్ళీ అప్పుడు గెలిచాడు. సో ఇవన్నీ లెక్కలు చూసినప్పుడు ఆయన ఒక కొత్తగా వచ్చినటువంటి రాజకీయ నాయకుడు కాదు, సీనియర్ పొలిటీషియన్. సంయమనం కోల్పోయి వ్యవహరించాల్సినటువంటి అవసరం లేదు. పైగా మాచర్లలో జరిగేటువంటి అనేక సంఘటనలు అనేక సందర్భాల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఫ్యామిలీ నుంచి జరుగుతున్నటువంటి అణిచివేత పైన విమర్శలు ఎక్కువగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతిపక్ష పార్టీల నాయకులు కనీసం మాచర్లలో పర్యటించేటువంటి వాతావరణం కూడా లేకుండా అనేక అవరోధాలు సృష్టించిన సందర్భాలు ఉన్నాయి. గతంలో దేవినేని ఉమ వీళ్ళందరూ బోండా ఉమ తదితరులు ఆ మాచర్ల ప్రాంతంలో పర్యటనకు వెళ్ళినప్పుడు వాళ్ళ వాహనాలపైన జరిగిన దాడులను కూడా జనాలు చూశారు. కాబట్టి అక్కడ ఒక ఉద్రిక్తపూరితమైనటువంటి ఫ్యాక్షన్ మెంటాలిటీతో కూడినటువంటి రాజకీయం నడుస్తుంది అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు జరిగినటువంటి సంఘటనని ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకోకపోతే కనుక మరొకరికి ఇది ఒక ఆదర్శం. అంటే తమకు వ్యతిరేకంగా ఓట్లు పడుతున్నాయి అనేటువంటి అక్కసు వెళ్ళగక్కిన ప్రతి నాయకుడు కూడా ఈవీఎంల మీద ప్రతాపం చూపించేటువంటి పరిస్థితి ఉంటుంది. పైగా ఈవీఎం చౌర్యం కానీ ఈవీఎం ధ్వంసం కానీ ఇవి చాలా సివియారిటీ ఉన్నటువంటి కేసులు.
గతంలో అనేక కేసులు ఇప్పటికీ నడుస్తున్నటువంటి కేసులు ఉన్నాయి. పైగా ఇప్పుడు ప్రజాప్రతినిధుల కోసం, రాజకీయ నాయకుల కోసం ప్రత్యేక కోర్టులు పెట్టి స్పీడ్ ట్రాక్లో జడ్జిమెంట్లు ఇచ్చేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. కాబట్టి ఎక్కువ రోజులు ఆగాల్సిన అవసరం ఉండకపోవచ్చు. 5 ఏళ్ళు 6 ఏళ్ళు పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి ఉండదు. ఏడాది 2 ఏళ్లలో దానికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ రావడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ ఆ సివియారిటీని బట్టి, పెట్టిన సెక్షన్లను బట్టి కనుక చూస్తే న్యాయ నిపుణులు చెబుతున్నటువంటి మాటల ప్రకారం కనీసం 7 ఏళ్లకు తగ్గకుండా 12 ఏళ్ళు, గరిష్టంగా 12 ఏళ్ల శిక్ష పడేటువంటి అవకాశం ఉందనేటువంటి మాట చెప్తున్నారు. సో ఆయన ఎమోషనలైజ్ చేశారా, టీడీపీ వాళ్ళు రెచ్చగొడితే చేశారా, ఓటర్లు తనకు వ్యతిరేకంగా ఓటేస్తున్నారనే అనుమానంతో చేశారా, ఇవన్నీ పక్కన పెడితే అక్కడ వ్యవహరించినటువంటి తీరు మాత్రం చట్ట ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో ఆమోదయోగ్యమైనటువంటి పరిస్థితి కాదు. ఇప్పుడు మనం చెప్పినటువంటి లెక్కలో 7 నుంచి 12 ఏళ్ల లెక్కలో ఏదో ఒక దగ్గర, అంటే బహుశా ఆయన ఇంటెన్షనల్గా చేశారు, మొత్తం కుట్రపూరితంగా జరిగిందని ప్రూవ్ అయితే గరిష్టంగా 12 ఏళ్ళు శిక్ష పడవచ్చు. హీనపక్షం అన్నీ ఆయనకు పాజిటివ్గా ఉన్నా కానీ కనిష్టంగా 7 ఏళ్ల శిక్ష అయితే పడుతుంది. కాబట్టి ఒక రాజకీయ నాయకుడికి 2 ఏళ్లకు మించి కనుక జైలు శిక్ష, అంటే ఆయన చేసినటువంటి నేర నిరూపణ కనుక కోర్టు ధృవీకరిస్తే ఆయన రాజకీయంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడు. మనం చూసాం, రాహుల్ గాంధీకి ఇట్లా జడ్జిమెంట్ ఇచ్చిన వెంటనే అట్లా అనర్హత అనేటువంటి మాట పెట్టి ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసేటువంటి ప్రయత్నం అక్కడ స్పీకర్ గారు చేశారు. సుప్రీంకోర్టు చివాట్లు పెడితే మళ్ళీ బుద్ధి తెచ్చుకొని దాన్ని ఉపసంహరించుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నెక్స్ట్ లెవెల్ అప్పీల్స్ ఉంటాయి కదా, అక్కడ వరకు కూడా అవకాశం ఇవ్వకుండా ఇమీడియట్గా జడ్జిమెంట్ వచ్చిన వెంటనే వీళ్ళు నిర్ణయం తీసుకోవడం అనేది దురుద్దేశపూరితంగా తీసుకున్నటువంటి నిర్ణయం అనేది చెప్పకనే తెలిసిపోతుంది. సుప్రీంకోర్టు చెప్పాల్సిన అవసరం లేదు, సామాన్యుడికి కూడా అర్థమైపోయేటువంటి విషయం. కాబట్టి అటువంటి చర్యలకి వెళ్లకుండా, రాజకీయ నాయకులు ఆవేశపడేటువంటి నిర్ణయాలకు వెళ్లకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఈ ఉదంతం ఒకటి ఉదాహరణగా నిలుస్తుంది. ఎలక్షన్ ఫెయిర్గా జరగాలి, ఏదైనా కానీ రాజకీయం సిద్ధాంతపరంగా జరగాలి, కానీ మనుషుల్ని, వ్యక్తుల్ని నిర్మూలించుకునే దిశగా నడిస్తే కనుక అది రాజకీయం అవ్వదు. హత్య రాజకీయాలను ఎప్పుడు కూడా ఎవరు ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. ముఖ్యంగా ఈ ఘటనలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎన్నికల సమయంలో ఓటర్కు ఉండేటువంటి హక్కులేంటి, అభ్యర్థులు ప్రవర్తించాల్సినటువంటి నియమావళి ఏంటి, అధికారులకు సంబంధించినటువంటి బాధ్యతలు ఏంటి, ఈ 3 అంశాలు కూడా ఇందులో కనిపిస్తున్నాయి. కాబట్టి ఇది ఒక రోల్ మోడల్ కేసు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈవీఎంల ధ్వంసం అనేటువంటి వాటికి కానీ, లేదా ఓటర్ని భయపెట్టేటువంటి చర్యలకు దిగేటువంటి విషయంలో కానీ ఒక రోల్ మోడల్ ఇష్యూ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీలైనంత వేగంగా దీనిపైన విచారణ జరగాల్సిన అవసరం కనిపిస్తుంది. ఆయన అదుపులో తీసుకుని ఉంటే కనుక వెంటనే కోర్టులో ప్రొడ్యూస్ చేసి తదుపరి లీగల్ ప్రాసెస్లోకి వెళ్లాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. కౌంటింగ్ సమయంలో అభ్యర్థి అవసరం ఎంతవరకు ఉంటుంది, లేదా కౌంటింగ్ సమయంలో ఆయన ఒకవేళ కేసు ఎదుర్కొంటున్నా కానీ ప్రత్యేకంగా ఆయన మినహాయింపులు ఇచ్చి కౌంటింగ్ సమయంలో ఆయన పర్యవేక్షించడానికి అవకాశం తీసుకురావచ్చు. కాబట్టి అది ఎంత త్వరగా దొరికితే అంత మంచిది. బహుశా నేను అనుకోవడం, ఒకవేళ రామకృష్ణారెడ్డి పోలీసులు అదుపులో కనుక లేకపోతే లీగల్గా తనకు ఉన్నటువంటి పాసిబిలిటీస్ పైన అధ్యయనం చేస్తూ ఉండొచ్చు. ఎందుకంటే యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవడానికి ఛాన్స్ లేదన్నారు. ఒకవేళ అరెస్ట్ అయితే ఎంత వేగంగా బయటికి రావాలి, కౌంటింగ్ సమయంలో తన ప్రజెన్స్ ఉండాలంటే తను ఏం చేయాలి, అలానే డైరెక్ట్గా జడ్జి ముందరకి వెళ్ళి లొంగిపోతే తనకు వచ్చేటువంటి అవకాశాలు ఏంటి. ఎందుకంటే ఈ కేసు ఉంది కాబట్టి ఆ రోజు జరిగినటువంటి సంఘటనకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఒక పిటిషన్ వేసి తనను అదుపులోకి తీసుకున్నట్టుగా పరిగణించి కౌంటింగ్ పూర్తయ్యే వరకు తనను బెయిల్ మీద అవకాశం అని రిక్వెస్ట్ చేసుకునే అవకాశం కూడా ఉండొచ్చు. కాబట్టి ఆ ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా తెర వెనక అనే అనుమానాలు ఉన్నాయి. బట్ నిజంగా అరెస్ట్ అయి ఉంటే కనుక పోలీసులు వీలైనంత వేగంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తే ఈ సమస్యతో పాటు మిగతా చోట్ల రాజుకుంటున్నటువంటి ఉద్రిక్తతలకి కొంత ఉపశమనం లభించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. రైట్. సో మొత్తానికి అది మాచర్లలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి సస్పెన్స్ అయితే ఇంకా కొనసాగుతుంది. పిన్నెల్లి అరెస్ట్ అయ్యారా, ఎప్పుడు అరెస్ట్ చేస్తారనేటువంటి అంశం కూడా ప్రశ్నార్థకరంగా మారింది. ఒకవేళ అరెస్ట్ అయితే ఎప్పుడు ప్రకటిస్తారో అధికారికంగా అనేటువంటి విషయం కూడా ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా మిగతా అన్ని ప్రాంతాలలో కూడా ఉద్రిక్తంగా ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా పోలీసులు జడల పడుతూ ఏపీ వ్యాప్తంగా కూడా ఫలితాలు వచ్చే నాటికి కూడా పకడ్బందీగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకైతే చర్యలు తీసుకుంటున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.